అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో పేదల తిరుపతి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు నేటి నుండి కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా మన్నెంకొండ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ప్రస్తుతం మన దగ్గర ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్న మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మన్నెంకొండ బ్రహ్మోత్సవ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి మొదలవుతూ ఉన్నాయి. ఉత్సవ కమిటీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్ గారు, ఈఓ గారు మరియు జిల్లా యంత్రాంగం గత 10 రోజుల నుంచి ఈ బ్రహ్మోత్సవ ఏర్పాట్ల కోసం వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొన్ననే కలెక్టర్ ఆఫీస్లో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అధికారులందరితోటి కూడా సమీక్ష జరపడం జరిగింది. గతంలో కల్లా ఎక్కువ భక్తులు ఈసారి బ్రహ్మోత్సవాలకి రావడం జరుగుతుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నాం. ఈ ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తోటి ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి దర్శనం చేసుకోవడానికి తరలి వస్తున్నారు అన్నట్టుగా మాకు కూడా సమాచారం ఉంది. అందుకే అధికార యంత్రాంగానికి అలాగే ఆలయ కమిటీ సభ్యులందరికీ వారికి కూడా మేము సూచనలు చేసినాం. ఈ రాబోయే భక్తుల తాకిడిని మనం వాళ్ళకు కావాల్సిన సౌకర్యాల విషయంలో కానీ, తర్వాత క్యూ లైన్స్ పాటించడంలో, లేదు పారిశుద్ధ్య పనులను నిర్వహించడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చాలా జాగ్రత్తగా ఈ నెల రోజులు మనం పనిచేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది. ఖచ్చితంగా ఈ మన్నెంకొండ దేవస్థానాన్ని ఇప్పుడు మా రాబోయే కాలంలో ఇంకా గొప్పగా అభివృద్ధి చేసుకోవాలన్న తలంపు మా అందరికీ ఉంది. ఈ మొత్తం ఈ 3-4 జిల్లాల్లో ఇదొక పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి అన్ని విధాలుగా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ప్రభుత్వం తరఫున చేయడానికి మా వంతు సహాయ సహకారాలు నేను అందిస్తాను. అంటే ఈ బ్రహ్మోత్సవాలకు అంచనా ఎంతమంది భక్తులు హాజరవుతుంది? దాదాపుగా 2.5 లక్షల మంది రావచ్చు అనేది ఒక ప్రాథమికమైన అంచనా. 3 లక్షలు కూడా రావచ్చు అని చెప్పి చైర్మన్ గారు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా సరే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగము, ఆలయ కమిటీ, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరం బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజుల్లో కూడా వాళ్ళు ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది. ఖచ్చితంగా మా అందరి కృషి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని మా అందరం కూడా గట్టి నిర్ణయంతో ఉన్నాం. గత ప్రభుత్వంలో కూడా మన్నెంకొండ బ్రహ్మోత్సవాలకు ఎన్నో కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది, కానీ ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. ఇట్లా ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందనే దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చాలా కోట్ల రూపాయలు అట్లా జీవోల రూపకంలో పేపర్లు ఇచ్చినారు, అక్కడ శాంక్షన్స్ లేవు, డబ్బులు లేవు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా అది సరే పోయింది, అయిపోయింది. అది ఇప్పుడు రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఒక కాంక్రీట్ ప్రణాళికతోటి, పకడ్బందీ ప్రణాళికతోటి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసి ఈ దక్షిణ తెలంగాణలోనే దీన్ని ఒక ప్రముఖమైన దేవస్థానం లాగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా మా వంతు కృషి చేస్తాం. వాళ్ళకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. రాబోయే అయితే గత ప్రభుత్వంలో కూడా ఇన్ని ఏర్పాట్లు చేసినా గత ప్రభుత్వం చేయలేని ఈసారి కూడా మా ప్రభుత్వం బ్రహ్మోత్సవాలు, మన్నెంకొండ బ్రహ్మోత్సవాలకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాను శ్రీనివాసరెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.